ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాకు పంటలు లేవు, కొనుక్కొచ్చుకొని బతాం. ఉన్న బియ్యమని నానిపోయినాయి అమ్మా, ముద్దలు అయిపోయినాయి, బట్టలు ముద్దలైనాయి, బాతలు ముద్దలైనాయి, అన్ని కొట్టుకపోయినాయి నీళ్ళతో వరద దూరి. శ్రీరామ్ సాగర్ కట్ట దిగుడుతోటి జనాలకి ఇంత అవస్థ లేని ఒక్కసారి మనం చూద్దాం. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం మాత్రమే అని నేను చెప్తే, ఎందుకంటే కెనాల్లో వాటర్ వదిలేటప్పుడు అసలు ఇక్కడ కట్ట స్ట్రెంత్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో అన్నిటి దగ్గర వదిలినట్టే ఇక్కడ కూడా వదిలినరే అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉండే కాలనీ వాసులు పదే పదే ఫిర్యాదులు చేశారు. కలెక్టర్ దృష్టి వరకు కూడా వీళ్ళకు ఉండే సమస్య తీసుకుపోయారు. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ కట్ట దిగితే మా బతుకులు ఆగమైతాయి అని ఎంతోమంది అధికారులకి వాళ్ళ గోడు కూడా చెప్పుకున్నారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మనం చూస్తుంటే ఇల్లు మునిగిన పరిస్థితి. సో అది కూడా అందరూ గార్డెన్ నిద్రలు ఉంటారు. సో మిడ్ నైట్స్ అంటే ఎవరు మేల్కొని ఉంటారు. సో అందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజెంట్ ఈ కాలనీలో అందరూ 8:30, 9, 10 గంటల వరకు పడుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకు తెలుసా, అందరూ కూడా కష్టజీవులే, కాయ కష్టం చేసుకొని వచ్చి రాత్రి కలిసిపోయి పడుకొని ఉంటారు. సో ఆ మిడ్ నైట్ అంతా కూడా గాఢ నిద్రలు ఉండే పరిస్థితి. సో గాఢ నిద్రలు ఉన్నప్పుడు 11 గంటలకి చిన్న ధారగాని చూస్తే ఎప్పటిలాగానే వచ్చిందిలే అని అనుకున్నారు తప్ప ఇట్లా కట్టదెగి నీళ్ళల్లో మునిగిపోతాం అని మాత్రం ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. సో ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇంట్లోకి వెళ్తే కాలు పెడితే జారే పరిస్థితి, కంప్లీట్ ఎక్కడికక్కడ బురదమయంగా కనిపిస్తుంది కదా మనకి ఇంట్లోకి. సో ఒక్కసారి మనం ఇంట్లో చూస్తే ఇదంతా కూడా రాత్రి 11 గంటలకి చిన్న దారగా స్టార్ట్ అయితే, సో దారనే కదా అని అనుకున్నారు. సో ఒక్కసారిగా వితిన్ 45 మినిట్స్ ఆఫ్ టైంలో ఒక పెద్ద ఉప్పెండ్లా కట్ట దిగిపోవడం, ఆ నీళ్ళన్నీ కూడా దాదాపు 5 అడుగుల ఎత్తుల దీనిపైన గేట్ దాటుకొని మరీ లోపలికి వచ్చిన పరిస్థితి. సో ఒక్కసారి మనం ఆ వరద వచ్చిన తర్వాత ఎట్లుండే సిచ్యువేషన్ అంటే ఇల్లు మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఇప్పటికీ కూడా మనకి ఆ వరద బురద ఏదైతే కట్టు కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా మునిగిపోయింది. సో అంటే ఆ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చింది. అందుకని సామాన్ అంతా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఉండేది. సో ఆ సామాన్ అంతా కూడా తీసి పెట్టుకునే ప్రయత్నం వీళ్ళు చేసారు. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే ఇగో ఈ బీరువో కట్టుకు మనకు కనిపిస్తుంది, ఇక్కడ బురద కట్టు మనకి ఏదైతే కనిపిస్తుందో అంటే ఆ లెవెల్ వరకు ఇంట్లో వరకు నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ కింద ఉండే సామాన్ అంతా కూడా బయటకు కొట్టుకుపోతుంది. సో కొట్టుకుపోయేటప్పుడు వాళ్ళన్నీ వాటిని తీసి పక్కన పెట్టుకునే పరిస్థితి. అందుకని కింద సామాన్ అంతా కూడా పైకి ఎత్తి పెట్టుకున్నారు. అండ్ ఒక్కసారి మనం ఇంటి బయట చూస్తే ఇసుక దిబ్బలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్రవాహం ఇట్లా కొట్టుకుపోవడం స్టార్ట్ అయ్యింది అంటే మనం చూస్తున్నాం కదా, వెహికల్స్ అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయినాయి అండ్ కొట్టుకుపోయినాయి. సో కొట్టుకుపోయిన వెహికల్స్ని వాళ్ళంతా తెచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. సో ఇంకొక ఇంట్లోకి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడైతే ఇంకా కూడా ఇసుక, సో ఇక్కడ కంప్లీట్గా కూడా మనకి ఇసుక కనిపిస్తుంది. ఒక్క అడుగు వరకు కూడా కంప్లీట్ కాలు లోపలికి పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, అంతవరకు కూడా మనకి ఇసుకనే కనిపిస్తుంది. ఇక్కడ ఉండే సామాన్ అంతా కూడా అంటే ఒకసారి మనం ఈ చైర్ లెవెల్ చూస్తుంటే ఇగో ఇదంతా కూడా మునిగిపోయింది. సో ఈ చైర్ పైన ఇంకా కూడా ఆ మట్టి మరకలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇగో ఈ లెవెల్ వరకు కూడా వాటర్. ఇంకా మనం విండో దగ్గర చూస్తుంటే విండోలో కూడా ఇంకా మనకి ఆ నీళ్ళ కట్టు అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు అంతా కూడా వాటర్ అంతా వచ్చింది. సో ఇక్కడ ఉండే ఫ్రిడ్జ్ కొట్టుకోబోతుంటే తీసి దీని పైన పెట్టి కొంత సేఫ్ చేసుకునే ప్రయత్నం చేసారు. అండ్ ఇదంతా కూడా మునిగిపోతే సామాన్ అంతా కూడా కింద కొట్టుకుపోయే సామాన్ అంతా కూడా తెచ్చి పైన ఏర్పాటు చేసిండ్రు. సో అంటే ఒక్కసారి మనం చూస్తే ఇంత దారుణమైన పరిస్థితి నిన్న రాత్రి వీళ్ళు ఫేస్ చేసిండ్రు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఫస్ట్ వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ బయటకు వచ్చారు. ఎప్పుడైతే ఫ్లో కాస్త తగ్గింది అంటే మిడ్నైట్ 2 o'clock ఈ ఫ్లో పెరిగింది. అండ్ దాంతోపాటు తెల్లవారుజామున 5:30 వరకు కూడా అది అట్లే కంటిన్యూ అయింది. సో ఆ ఫ్లో ఎప్పుడైతే కాస్త తగ్గింది, మనం నడవగలుగుతాం అనే కాన్ఫిడెంట్ వచ్చింది, అధికారులు ఎప్పుడైతే వచ్చి ఆ కట్ట దగ్గర స్ట్రెంథెన్ చేసే బైండ్ వర్క్ స్టార్ట్ చేశారో అప్పుడు జనాలు మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. అంటే ఇదంతా కూడా 7, 7:30, 8 గంటలకు అప్పుడు జనాలు లోపలికి వచ్చే పరిస్థితి, మిడ్ నైట్ బయటికి వెళ్ళిన వాళ్ళు. సో అప్పుడు వాళ్ళ సామాన్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఏరుకొని లోపలికి అడుక్కునే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి మనం ఈ ఇంటి బయట చూస్తే కూడా సో వాటర్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వాటర్ డబ్బా, నీళ్లు నింపుకునే డబ్బా కావచ్చు, ఇగో ట్రే కావచ్చు, పిల్లలు ఆడుకునే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా అట్లే నీళ్ళల్లో ఉన్నాయి. అండ్ దాని చుట్టూ కూడా మనం చూస్తే ఇసుకతో నిండిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యానికి జనాలు బలైపోయారు. సో ఒక్క సామాన్ వాళ్ళు కొనాలంటే ఎన్నో రోజులు కష్టపడి తెచ్చుకున్న పరిస్థితి. కానీ ఇవాళ మనం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం, కట్ట దిగిపోవడం, ఆ నీళ్ళు ఒకేసారి రావుడితోటి ఇంట్లో సామాన్ అంతా కోల్పోయారు. కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, కిరాణా సామాన్. సో ఒక్కరోజు వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే అవే 15 రోజులు, నెల రోజులు కూడా గడుపుతుంటారు. సో ఇప్పుడు అంతా సామాన్ కూడా
నీళ్ళలో మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో నుంచి ఉసుక క్లీన్ చేయడం కావచ్చు, ఆ వాటర్ ప్రవాహం బయటికి పోయే పరిస్థితి ఆ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళెవరే. ఇప్పటివరకు అధికారులు వచ్చి అట్లీస్ట్ క్లీనప్ వర్క్ కావచ్చు, వాళ్ళకి సహాయం చేద్దామని కావచ్చు, అసలు ఎట్లా ఉంది అని అరుచుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. నీ పేరేందే? దేవన్నమ్మ. ఎట్లా ఉండే రాత్రి, ఎట్లా ఉంది? ఏం చేస్తామమ్మా, రాత్రి 3 గంటల రాత్రి జరిగిన ఘటన ఇది. కాలువ సాపు లేక వాళ్ళు ఇడిచిన మాట నిజము. 3-4 రోజులు ఇడిచిండ్రు వాళ్ళు, కానీ చూసుకోలేరు. చూసుకోక ఈ ఘటన జరిగిందమ్మా. మేము కూడా చేసి వచ్చి మేము బుక్కెట్ తిని పన్నాము. 3 గంటల రాత్రి చూస్తే ఎక్కడ ఏం దిక్కు లేదు. ఇక ఇదే సెమగా ఇలా కొడుతున్నాం. పొద్దుగడ తెల్లారుతుంది ఈ టైం దాకా ఎవరు వచ్చింది లేదు, మాకు సమాధానం చెప్పింది లేదు. మా దుఃఖాలు మా కష్టాలు చూసి ఏమా చెప్పింది లేదు. కైకిలు చేసుకొని బతకటోళ్ళమమ్మా. మాకు భూములు లేవు, జాగాలు లేవమ్మా. మాకు పంటలు లేవు, కొనుక్కొచ్చుకొని బతాము. ఉన్న బియ్యమని నానిపోయినాయమ్మా. ముద్దలు అయిపోయినాయి, బట్టలు ముద్దలైనాయి, బాతలు ముద్దలైనాయి, అన్నీ కొట్టుకపోయినాయి. నీళ్ళతో వరద చిన్న వరదనమ్మా. ఇంత మంటి నీళ్ళు, ఇంత మంటి నీళ్ళు. మా కష్టాలు ఇట్లున్నాయమ్మా. మా చెడు ఉందామంటే నీడ కూడా దిక్కు లేదమ్మా మాకు. ఏదో పరిస్థితి రేగులు వేసుకున్నాం. ఆ రేగులు కింద ఉందామంటే కట్ట దిగిపోయి మాకు ఈ కథ జరిగిందమ్మా. మరి తిన్నికి పొద్దున్న నుంచి నీళ్లు దుప్ప ఎవరైనా తెచ్చి ఏం తెచ్చలేదు. ఇప్పుడు ఎవరో పంపిరట. ఇప్పుడు ఎవరో వాళ్ళు ఎవరో పంపిరటమ్మా. ఇంత అన్నం పంపిరు, ఇంత కూర పంపిరు. అది మాకు ఇక్కడ తిన్నాం, ఇక్కడ తిన్నాం. ఇప్పుడే 10 నిమిషాలు కాలేదు, నువ్వు మాట్లాడుతున్నావు, తింటున్నావు అంతే. సో మరి సామాన్ ఎట్లా ఉండే? కిరాణా సామాన్ గిట్ల ఏమన్నా అన్ని తెచ్చి పెట్టుకుంటామా. ఏమున్నాయి అన్ని కొట్టుకపోయినాయి, ఏం లేవు. అన్ని కొట్టుకపోయినాయి, అన్ని గగపాలు అయిపోయినాయి. ఏది పడితే ఏది ఆగుతుందమ్మా నీళ్ళకు, ఏది ఆగలేదు. డబ్బాల సొడి కొట్టుకపోయినాయి, డ్రమ్ములు కొట్టుకపోయినాయి, బర్రెలు కొట్టుకపోయినాయి, బర్రెలు వికేసి పక్కకు పెట్టి అన్ని కొట్టుకపోయినాయి అమ్మా. ఏం లేకుండా నీళ్ళ పాలు గంగపాలు అయిపోయి. ఏం చేయాలమ్మా? పొద్దాకపోతే 600, 500 ఎండలో కష్టం చేసుకొని బతకడం. గంగపాలు అయిపోయినాయి అమ్మా. మమ్మల్ని దిక్కు లేదు, ఏం లేదు. ఎప్పుడు జరగలేదమ్మా. ఇదేసారి మొదటిసారి, ఇదేసారి ఫస్ట్ సారి. కాల సాపు లేక ఇదంతా జామ్ అయిపోయిందమ్మా. మరి అది తప్పు వాళ్ళదా ఎవరిదా దేవుడి కనుక ఎట్లా అయింది ఏం కథ. మేము తినిపోన్నామమ్మా. నిన్న మనం అన్నట్టు అన్నాము ఎప్పుడోలే. తెల్లటోళ్ళకి జరిగిన కథ ఇది. మబ్బున 3 గంటల రాత్రి ఎవరు ఎత్తారమ్మా. ఇక మా ఆగాము. ఇక ఇదే ఇవన్నీ ఎదుర్కొందామంటే ఎటు పోయి అటే కొట్టుకపోతున్నాయి. ఎవరు అంటారు అప్పుడు? ఎవరు రారు. కష్టమంటే కష్టము. పాలలకు డోకున్నదమ్మా. మేము కూడా కొట్టుకపోతుంటే ఇక పోతే పోనండి సపరేట్గా గడల పొర నిలబడ్డాము. మరి ఏది దొరకబడితే ఏది ఆగుతుంది? ఏది దొరకబట్టినా ఏది ఆగలేదు. అన్ని కొట్టుకపోయినాయి అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.